మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రోమ్ నేపథ్యంలో మనం కొత్త నిబంధన గ్రంథాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు మసాడా కొండ దగ్గర మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మహాప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన మా రక్షక, మరోసారి నీ ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సోదరి సోదరులను ముట్టి స్వస్థపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రోజున మేము ధ్యానం చేస్తున్నటువంటి యొక్క వాక్యాన్ని మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 4 కొండల గురించి మనం చూద్దాం. ఆ కొండల గొడవ మనకెందుకు అని మీరు అనుకోవచ్చు. అయితే ఆ కొండల్లో దేవుడు మానవ జాతికి ఉద్దేశించినటువంటి ప్రణాళిక మనకు కనిపిస్తూ ఉంది. మొదటి కొండ మసాడా కొండ. ఇది మొత్త సముద్రానికి దక్షిణాన పశ్చిమ సరిహద్దులో ఉంది. ఇశ్రాయేలు దేశం వెళ్ళే టూరిస్టులు యెరూషలేం తర్వాత ఎక్కువగా సందర్శించేటటువంటి ప్రదేశం మసాడా కొండ. యెరూషలేముకు ఈ కొండ 60 మైళ్ళ దూరంలో ఉంది. బస్సులో 2 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మసాడా పేరు చెబితే యూదుల యొక్క రక్తం పొంగుద్ది. కార్గిల్ పేరు చెబితే భారతీయులు కానీ ఏ విధంగా గర్విస్తారో, మసాడా పేరు చెబితే యూదులు గర్విస్తారు. ఇక్కడ 1000 మంది యూదులు రోమన్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు. ఇశ్రాయేల్ సైనికులు ఈ ప్రాంతంలో విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ కొండ మీదకి వచ్చి వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. ఈ మసాడా కొండ మీద ఇశ్రాయేల్ ఫ్లాగ్ సగర్వంగా ఎగరటం మనం చూస్తాం. ముందు ఈ కొండ మీద ఏం జరిగిందో మనం చూద్దాం. యేసు ప్రభు క్రీస్తు శకం 30లో మరణించి తిరిగి లేచాడు. ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుడు యూదులకు మారు మనసు పొందటానికి టైం ఇచ్చాడు. 40 అంటే బైబిల్లో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య. ఇది 146 సార్లు మనకి బైబిల్లో కనబడుద్ది. 40 అంటే టెస్టింగ్, పరీక్షకి అది సాదృశ్యంగా ఉంది. దేవుడు పెట్టిన పరీక్షలో ఇశ్రాయేలీయులు ఫెయిల్ అయ్యారు. దేవుని కుమారుడు మరణం నుండి తిరిగి లేచి వారికి సజీవుడిగా ప్రత్యక్షమైనప్పటికీ ఆయనను వారు తిరస్కరించారు, ఆయన్ని హత్తుకోలేదు. దేవుడి శిక్ష అప్పుడు వారి మీదకి దిగి వచ్చింది. క్రీస్తు శకం
70వ సంవత్సరంలో రోమన్లు వారి మీద విరుచుకుపడ్డారు. నెబుకద్నెజరు బబులోను సైన్యం దేవాలయాన్ని కూల్చివేసి యెరూషలేమును తగలబెట్టినట్టు రోమన్ జనరల్ టైటస్ రోమన్ సైన్యం 2వ దేవాలయాన్ని కూడా కూల్చివేశారు, యెరూషలేమును తగలబెట్టారు. నెబుకద్నెజరు యూదుల్ని బానిసలుగా తీసుకెళ్ళినట్టు ఇక్కడ రోమన్ జనరల్ టైటస్ కూడా యూదుల్ని బానిసలుగా తీసుకువెళ్ళాడు. అంత జరిగిన యూదుల్లో కొంతమంది తిరుగుబాటును మానుకోలేదు. దాదాపు 1000 మంది వెళ్ళి మసాడా కొండను ఆక్రమించుకున్నారు. మసాడా కొండ మీద హేరోదు ఒక చక్కటి ప్యాలెస్ కట్టుకున్నాడు. హేరోదు రాజు గొప్ప నిర్మాణకుడు. క్రీస్తు పూర్వం 37-31 మధ్య ఇక్కడ మసాడా కొండ మీద ఆయన 2 గొప్ప ప్యాలెస్లు నిర్మించుకున్నాడు. 1300 అడుగుల ఎత్తులో మసాడా కొండ ఎంతో సౌందర్యమైనటువంటి ఈ యొక్క ఎడారిలో అది ఉంది. ఇక్కడ నుండి చూస్తే చుట్టూ పర్వతాలు, మృత సముద్రము మనకు చాలా చక్కగా కనిపిస్తాయి. హేరోదు ఇక్కడ 2 ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఒకటి ఉత్తరాన, మరొకటేమో పశ్చిమాన. కింద భూమి మీద నుండి పెద్ద పెద్ద రాళ్ళు, కాంక్రీట్ ఇక్కడికి తేవటానికి హేరోదు రాజు రోమన్ టెక్నాలజీ వాడుకున్నాడు. నీళ్ల కోసం పెద్ద పెద్ద సొరంగాలు తవ్వించాడు. ఉత్తరాన ఉన్నటువంటి ప్యాలెస్ని 3 అంతస్తులుగా కట్టుకున్నాడు. అక్కడి నుండి చూస్తే చక్కటి ఎడారి, మృత సముద్రము మనకి ఈ చక్కటి సీనరీతో కనబడతా ఉంటాయి. హేరోదు ఇక్కడ ఉద్యానవనాలు, ఈత కొలనులు, పూల తోటలు కట్టుకున్నాడు. అయితే హేరోదుకి మనశ్శాంతి లేదు. హేరోదు ఎంత క్రూరుడో మనకి తెలిసిందే. శిశువైనటువంటి యేసుక్రీస్తును సంహరించడానికి ప్రయత్నించాడు. 2 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న శిశువులను చంపించాడు. తన అధికారానికి అడ్డు వస్తారు అనుకున్నప్పుడు కుమారులను కూడా చంపించాడు. హేరోదు తన భార్యల్లో మరియాం అనేటటువంటి యూదురాలను అధికంగా ప్రేమించాడు. హేరోదు పెద్ద అనుమాన పిశాచి. భార్య శీలాన్ని కూడా శంకించాడు. అనుమానంతో ఆమెను కూడా చంపించాడు. ఆమె మరణం తర్వాత హేరోదు దాదాపు పిచ్చివాడైపోయాడు. మనశ్శాంతి అతనికి పూర్తిగా దూరం అయింది. ఈ ప్యాలెస్లో అటు ఇటు తిరుగుతా పిచ్చి పిచ్చిగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. మనశ్శాంతి లేకుండా ఎన్ని ప్యాలెస్లు కట్టుకున్నా వ్యర్థమే, పాప క్షమాపణ లేకుండా ఎన్ని పూల తోటలు నాటుకున్నా వ్యర్థమే, దేవునితో సమాధాన పడకుండా ఏ ఉద్యానవనాలు పెంచుకున్నా వ్యర్థమే. ఈ యొక్క హేరోదు అపురూపంగా కట్టుకున్నటువంటి ఈ ప్యాలెస్ ఇప్పుడు తీవ్రవాదుల పాలైంది. హేరోదు చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకు క్రీస్తు శకం 66లో 1000 మంది దాకా ఈ యొక్క యూదు తిరుగుబాటుదారులు హేరోద్ ప్యాలెస్ని ఆక్రమించుకున్నారు. వీళ్ళ లీడర్ పేరు ఏంటంటే ఎలియాజర్ బెన్ జాయర్. తమ కార్యక్రమాలన్నీ ఎక్కడి నుండే చేయటం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో ఫ్లావియస్ సిల్వా రోమన్ గవర్నర్గా ఉన్నాడు. మాకు ఎదురు తిరిగితే ఎవరిని సహించం అని ఫ్లావియస్ సిల్వా తన సైన్యంతో మసాడా కొండకు చేరుకున్నాడు. వాళ్ళను ప్రతిఘటించిన వారందరినీ చంపుకుంటా వెళ్ళారు. ఇది క్రీస్తు శకం 73వ సంవత్సరం. పైనుండి యూదులు రోమన్ సైనికుల మీద బాణాలు వేయటం మొదలుపెట్టారు. రోమన్ సైన్యం మసాడా కొండ చుట్టూ 8 క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆర్కియాలజిస్టులు వీటికి ABCDEFGH అని పేర్లు పెట్టారు. రోమన్ సైన్యం లీజియన్లుగా విభజించబడింది. ఒక్కొక్క లీజియన్లో 5000 మంది దాకా సైనికులు ఉండేవాళ్ళు. మసాడా తిరుగుబాటు అణిచివేయటానికి 10th లీజియన్ 10వ లీజియన్ వాళ్ళు వాడారు. రోమన్ సైన్యం తమ ఆయుధాలతో పెద్ద పెద్ద రాళ్లను ఈ ప్యాలెస్ మీదకు విసిరింది. ఈ రాళ్లను మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. పైనుండి యూదులు వాళ్ళ మీదకి రాళ్లు విసిరారు. క్రీస్తు శకం 73లో రోమన్లు ఎలాగైనా కొండ మీదకు వెళ్ళాలి అని పెద్ద ర్యాంప్ని ఇక్కడ కట్టారు. ఈ ర్యాంప్ని మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. కొండ మీదకు వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక స్నేక్ ప్యాత్. చాలామంది ఈ స్నేక్ ప్యాత్ మీద కొండకి ఎక్కుతూ ఉంటారు.
ఇంకొకటి ఈ ర్యాంప్ మీదుగా రోమన్ సైనికులు కోట చుట్టూరు చేరుకున్నారు. పైనుండి యూదులు నూనె కాసి రోమన్ సైనికుల మీద పోశారు. యూదుల ఎదిరింపు చూసి రోమన్లు ఇంకా కసితో చెలరేగిపోయారు. ఫిరంగులతో ఈ కోట మీద అగ్నివర్షం కురిపించారు. హేరోదు అల్లారు ముద్దుగా కట్టుకున్న రాజభవనాలు ఈ రోమన్ల చేతిలో ధ్వంసం అయిపోయినాయి. రోమన్ సైనికులను ఎంతో కాలం ఎదిరించలేము అని యూదులకి అర్థమయ్యింది. క్రీస్తకం 73 ఏప్రిల్ 15వ తేదీ రాత్రి వారి యొక్క నాయకుడు ఎలియాజరు వాళ్ళకు ఒక ప్రసంగం చేశాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. స్వతంత్రంగా బ్రతికేటటువంటి హక్కు మనకు దేవుడిచ్చిన వరం. రోమన్ల కాళ్ళ కింద బానిసలుగా బ్రతకాల్సిన దుస్థితి మనకొద్దు. ధైర్యంగా మనల్ని మనం చంపుకుందామన్నాడు. యోధా మతం ప్రకారం ఆత్మహత్య చేసుకోవటం పాపం. కొంతసేపు సందిగ్ధంలో పడి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రతి ఇంట్లో మగ వ్యక్తి భార్య పిల్లల్ని చంపివేయాలి. మిగిలినటువంటి ఈ యొక్క పురుషులు చీట్లు వేసుకోవాలి. ఎవరి మీద చీటీ పడుద్దో ఆ వ్యక్తి మిగిలిన వాళ్ళందరినీ చంపుతాడు. చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. అటువంటి ఘోరాన్ని ఊహించుకోవటానికే మనం సాహసించాం. ఆ విధంగా 967 మంది రోమన్లకు బానిసలు కాకుండా ప్రాణాలు తీసుకున్నారు. రోమన్ సైన్యం కొండ మీదకు వెళ్ళి చూస్తే వాళ్ళంతా ఆ యొక్క రక్తసిక్తమైనటువంటి ప్రదేశములు మృతదేహాలుగా పడి కనిపించారు. మసాడా కొండ మీద జరిగినటువంటి ఈ ఘోర కలి చరిత్రకారుడు జోసిఫస్ తన గ్రంథాల్లో వివరించాడు. దీని గురించి రాసిన చరిత్రకారుడు ఒక జోసిఫస్ మాత్రమే. రోమన్ల మీద తిరగబడి అంతమంది ఆత్మహత్యలు చేసుకోవటం వల్ల స్వేచ్ఛ, స్వాతంత్రం, విముక్తి, అన్యాయాన్ని ఎదిరించి అధికారాన్ని ప్రశ్నించేటటువంటి తత్వం, అలాంటి భావాలు కలిగిన వారికి మసాడా కొండ ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంలాగా తయారైంది. 1948లో ఇస్రాయేలు దేశం ఏర్పడిన తర్వాత చాలామంది ఆర్కియాలజిస్టులు అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ యొక్క జోసిఫస్ పుస్తకాలు చదివి మసాడా కొండ మీదకి వాళ్ళు తవ్వకాలు జరపడం మొదలుపెట్టారు. వారిలో ముఖ్యుడు ఎగాయల్ యాడిన్. ఇస్రాయేలు సైన్యంలో ఈ యొక్క ఎగాయల్ యాడిన్ పెద్ద సైన్యాధికారి. హెలికాప్టర్ వేసుకొని ఈయన ఇస్రాయేల్ దేశం మొత్తం తిరిగాడు. ఈయన పురాతత్వవేత్తగా, శాస్త్రవేత్తగా, ఆర్కియాలజీలో కూడా పనిచేశారు. మసాడా కొండ మీద ఆయన నేతృత్వంలో ఎన్నో దేశాల నుండి ప్రతిరోజు దాదాపు 300 మంది ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఆ త్రవ్వకాల్లో ఎన్నో వస్తువులు, కట్టడాలు బయటపడ్డాయి. రోమన్ సైన్యం కట్టినటువంటి గోడలు, వాడిన ఆయుధాలు ఇక్కడ బయటపడ్డాయి. హేరోదు కట్టిన ప్యాలెస్ గోడలు, మెట్లు, చక్కటి సెరామిక్ ఫ్లోరింగ్, హేరోదు కట్టుకున్నటువంటి బాత్రూములు, బాత్ టబ్బులు, హేరోదు ఇక్కడ నిల్వ చేసినటువంటి ఆహారం 2000 సంవత్సరాల తర్వాత బయటపడింది. అంతా క్లీన్ చేసిన తర్వాత ఇస్రాయేల్ దేశం మసాడా కొండను ఒక పర్యాటక స్థలంగా మార్చివేసింది. ఇస్రాయేల్ సైన్యం ఏముంటుందంటే మసాడా షల్ నెవర్ ఫాల్ అగైన్, మసాడాను ఇంకెప్పుడు కోల్పోమో అని ప్రతిజ్ఞలు చేస్తా ఉంది. మసాడా కొండ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, శాంతి కోసం ఇస్రాయేల్ దేశం చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతీకగా ఉంది. ఆ తర్వాత రెండో కొండ మెగిద్దో. ఈ మెగిద్దో కొండ యజ్రెయేలు లోయలో ఉంది. యెరూషలేము నుండి ఉత్తరానికి వెళ్ళాలి. ఇది హైఫాకి, తిబెరయ పట్టణాలకు మధ్యలో ఉంది. యేసు ప్రభు జీవించినటువంటి నజరేతు పట్టణానికి ఇది దక్షిణాన 12 మైళ్ళ దూరంలో కనిపిస్తా ఉంది. ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైనటువంటి యుద్ధ భూమిగా మెగిద్దో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో ముఖ్యమైనటువంటి సైన్యాలన్నీ ఇక్కడ యుద్ధం చేసినాయి. ఈజిప్టీయులు, కనానీయులు, ఇస్రాయేలీలు, మిద్యానీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, హాస్పోనియన్లు,
గ్రీకులు, రోమన్లు, బైజాంటైన్లు, అదేవిధంగా ముస్లింలు, క్రూసేడర్లు, మామ్లూకులు, మంగోలు వాళ్ళు, పాలస్తీనియన్లు, అదేవిధంగా యూరప్ నుండి ఫ్రెంచ్ వాళ్ళు, ఆటోమన్లు, బ్రిటిష్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, ఇస్రాయేలీలు, అదేవిధంగా ఇప్పుడు అరబ్బులు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి యుద్ధాలు చేసినటువంటి వాళ్ళే. ఎగాయిల్ యాడిన్ ఇక్కడ కూడా త్రవ్వకాలు చేశాడు. మెగిద్దో కొండ మనిషి కట్టిన కృత్రిమమైనటువంటి కొండ. దాని కింద 20 పట్టణాలు వారి యొక్క తవ్వకాల్లో బయటపడ్డాయి. సొలొమోను రాజు వాడినటువంటి గుర్రపు శాలలు, యెరోబోము రాజు వాడిన నాణేలు ఇక్కడ బయటపడ్డాయి. బైబిల్లో మనకు కనబడేటటువంటి అనేక మంది రాజులు, ప్రవక్తలు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, ఇల్లు వారి యొక్క త్రవ్వకాల్లో బయటపడ్డాయి. బైబిల్లో ఉన్నవన్నీ కట్టుకథలే అని విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఎగాయిల్ యాడిన్ త్రవ్వకాల్లో బయటపడిన వస్తువులు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి చాలామంది వ్యక్తుల సమాచారం ఈ త్రవ్వకాల్లో బయటపడింది. ఈ మెగిద్దో కొండ, దీని చుట్టూరు ఉన్నటువంటి లోయ పేరు ఎజ్రాయేలు లోయ, యెహోషాపాతు లోయ అని కూడా ఇది పిలువబడతా ఉంది. ఈ లోయలో 34 యుద్ధాలు జరిగినాయి. 34 యుద్ధాలు గత 6000 సంవత్సరాలుగా. ఎంతో గొప్ప సైన్యాధిపతులు ఈ యొక్క మెగిద్దో కొండ దగ్గర యుద్ధాలు చేశారు. ఫరో, యెహోషువ, దెబోరా, బారాకు, సౌలు, యోనాతాను, యెహూ, యోరాము, యోవాషు, అదేవిధంగా టోలమే, రోమన్ సైన్యాధిపతి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వెస్పేషియన్ ఇక్కడ యుద్ధం చేశాడు. అదేవిధంగా క్రూసేడర్లతో యుద్ధం చేసినటువంటి సలాదిన్, నెపోలియన్ బోనాపార్ట్, మొదటి ప్రపంచ యుద్ధంలో జనరల్ అలెన్బీ, వీళ్ళంతా ఈ యొక్క మెగిద్దో కొండ దగ్గరికి వచ్చి యుద్ధాలు చేసినటువంటి వాళ్ళే. బైబిల్లో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ ప్రపంచపు ఆఖరి యుద్ధం కూడా ఈ కొండ దగ్గరే జరగబోతా ఉంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో మీరు చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలుగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హార్ మెగిద్దోనను చోటుకు వారిని పోగు చేసెను. యోహాను గారికి ఒక దర్శనం దేవుడు అనుగ్రహించాడు. ఆ దర్శనములో ఆయన దుష్టత్రయాన్ని చూస్తా ఉన్నాడు. ఘట సర్పము, క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. ఘట సర్పం అంటే సాతానుడు, క్రూర మృగం అంటేనేమో అంత్యక్రీస్తు, వారి యొక్క అనుచరుడు యొక్క అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురులో నుండి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెళ్ళినాయి. ఈ దెయ్యాల ఆత్మలు అనేక సూచక క్రియలు చేస్తా ఉన్నాయి. సూచక క్రియలు, అద్భుత కార్యాలు దేవుడు, దేవదూతలు మాత్రమే చేయరు. సాతానుడు, దయ్యాలు కూడా ఈ యొక్క సూచక క్రియలు చేయటం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ సాతాను ఆత్మలు సూచక క్రియలు, అద్భుత క్రియలతో ప్రపంచ దేశాలను మభ్యపెట్టి వారిని ఈ మెగిద్దో కొండ దగ్గరికి తీసుకువస్తా ఉన్నాయి. దీని చుట్టూరు ఉన్నటువంటి యూదులను అంతం చేయటానికి, దేవుని మీద యుద్ధం చేయటానికి ప్రపంచ సైన్యాలు ఇక్కడికి వస్తున్నాయి. అయితే వాటికి ఓటమి ఖాయం. దేవుని చేతిలో వాళ్ళంతా సంహరించబడతారు. ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి నెపోలియన్ ప్రపంచం మొత్తం జయించాలని చూశాడు. 1799లో నెపోలియన్ ఇక్కడ యుద్ధం చేశాడు. ఈ మెగిద్దో కొండ మీద నిలబడి నెపోలియన్ ఏమన్నాడంటే, ప్రపంచ సైన్యాలన్నీ ఇక్కడికి వచ్చి యుద్ధం చేయొచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత సహజమైన యుద్ధభూమి అన్నాడు. మానవ చరిత్రలో చివరి ప్రపంచ యుద్ధం ఇక్కడే జరుగుద్ది అని దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. యోవేలు గ్రంథంలో కూడా మనం చూద్దాం. ఆ దినములలో
అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వాద్యమాడేదను. దేవుడు ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా ఏమని సెలవిస్తా ఉన్నాడంటే, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న ప్రపంచ రాజ్యాలు చివరికి శిక్షించబడితే, రోమ్ లాంటి అన్య రాజ్యాలు యూదుల మీద చేసిన ఘోరాలకు శిక్షగా అన్యజనులను నేను మెగిద్దో కొండ దగ్గర యెహోషాపాతు లోయలో తీర్పు తీరుస్తాను. మసాడా కొండ అన్యజనులు యూదుల మీద చేసిన ఘోరాలకు చిహ్నంగా ఉంది. మెగిద్దో కొండ యూదుల పక్షంగా అన్యజనులతో పోరాడేటటువంటి దేవుణ్ణి మనకి చూపిస్తా ఉంది. మూడో కొండ ఒలీవల కొండ. ఈ కొండ యెరూషలేములో ఉంది. టెంపుల్ మౌంట్ కి ఎదురుగా కిద్రోన్ లోయకు అవతల ఇది ఉంది. బైబిల్ ప్రవచనాల్లో ఒలీవల కొండ చాలా ముఖ్యమైంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ కొండ మీద కూర్చొని ఆలివెట్ డిస్కోర్స్, ఒలీవల కొండ ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం దాని గురించి చదువుతాం. మారు మనస్సు పొందని వారి మీదకు వచ్చే తీర్పులు ఆయన అక్కడ మనకు తెలియచేశాడు. క్రైస్తవ సంఘం, ఇశ్రాయేలు దేశం, అంత్యక్రీస్తు పాలనల గురించి కూడా అక్కడ వివరించాడు. ఒలీవల కొండ మీద గెత్సెమనే వనం ఉంది. అక్కడ ఆయన ప్రార్థన చేశాడు, అరెస్ట్ అయ్యాడు, ఆ తర్వాత సిలువ వేయబడ్డాడు. 40 రోజుల తర్వాత శిష్యులను తీసుకొని ఒలీవల కొండ మీదకు వెళ్ళాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చదువుతాం. శిష్యులు ఆయనతో ఏమని అడుగుతా ఉన్నారంటే, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. వారేమని అడుగుతా ఉన్నారంటే, యేసు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని ఆయన అడిగారు. ఆయన ఏమంటా ఉన్నారంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకున్నాడు, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. ఆ మాటలు ఆయన చెప్పినప్పుడు వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారి మధ్యలో నుండి ఆరోహణుడై పైకి వెళ్ళాడు. వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోయింది. ఆయన వెళ్ళుచూ ఉన్నప్పుడు అక్కడ 2 దేవదూతలు ఉన్నారు. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, గలిలయ మనుష్యులారా, 11వ వచనంలో మీరు చూడండి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన వచ్చును. ఒలీవల కొండ మీద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో నుండి ఆ కొండ మీదే ఆయన అడుగు పెట్టబోతా ఉన్నాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం మీరు చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెట్టబోతా ఉన్నాడు. ఆయన పాదము మోపబడినప్పుడు ఈ యొక్క ఒలీవల కొండ 2 ముక్కలవుద్ది. విశాలమైనటువంటి లోయ అప్పుడు ఏర్పడబోతా ఉంది. మానవ జాతికి నిరీక్షణ ఇచ్చేటటువంటి కొండగా ఈ యొక్క ఒలీవల కొండ మనకు కనిపిస్తా ఉంది. మెగిద్దో కొండ దగ్గర మానవుల యొక్క అవిధేయత, వారి మీదకు వచ్చేటటువంటి దేవుని ఉగ్రత మనకు కనిపిస్తా ఉంటే, ఈ యొక్క ఒలీవల కొండ దగ్గర దేవుడు ఆయనకు విధేయులైనటువంటి వారికి అనుగ్రహిస్తున్నటువంటి నిరీక్షణ, అభయము, రక్షణ మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ తర్వాత 4వ కొండ కల్వరి కొండ కూడా మనం చూద్దాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. ఆయన తన సిలువను మోసుకొని కల్వరి కొండ మీదకి వెళ్ళాడు.
ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము అక్కడ మన పాపముల కొరకు చిందించబడింది. ఆ శిలువ దగ్గర దేవుడు మనకు పాప క్షమాపణ, నిత్య జీవం అనుగ్రహిస్తా ఉన్నాడు. మనుష్యులు రకరకాల కొండలు ఎక్కుతా ఈరోజు మనకు కనిపిస్తా ఉన్నారు. స్వాతంత్రం కోసం యూదులు మస్సాడా కొండ ఎక్కి రోమన్లతో పోరాడారు. రోమ్ నగరమే అసలు 7 కొండల మీద కట్టబడింది. మన రాష్ట్రాల్లో కూడా మీరు చూడండి, కొన్ని కోట్ల మంది రకరకాల కొండలు ఎక్కుతా ఉన్నారు. అయితే మనకు కావలసిన ఒకే ఒక కొండ ఏంటంటే అది కల్వరి కొండ. అక్కడ యేసుక్రీస్తు మన పాపాల కోసం తన రక్తాన్ని చిందించాడు. ఈరోజు మనం 4 కొండల గురించి చూసాం. మసాడా కొండ, మెగిద్దో కొండ, ఒలీవల కొండ, కల్వరి కొండ. మసాడా కొండ దగ్గర మనకు మానవ ప్రయత్నం కనిపిస్తా ఉంది. మనిషి తన స్వంత శక్తితో దేవుని రాజ్యం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. మసాడా కొండ దగ్గర యూదులు చేసిన పోరాటం అదే. అయితే దేవుని ప్రణాళికలో మసాడా కొండకు స్థానం లేదు. ఆయన నిర్ణయించిన కొండలు మెగిద్దో కొండ, ఒలీవల కొండ, కల్వరి కొండ. మెగిద్దో కొండ దగ్గర దేవుడు మనిషి యొక్క అవిధేయతకు శిక్ష విధిస్తా ఉన్నాడు. మనిషి యొక్క తిరుగుబాటుకు తీర్పు తీర్చబోస్తా ఉన్నాడు. ఒలీవల కొండ దగ్గర దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ కనిపిస్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళాడు. అదే కొండ మీద ఆయన అడుగు పెట్టబోతా ఉన్నాడు. 4వ కొండ కల్వరి కొండ. యేసుక్రీస్తు తన సిలువను మోసుకొని ఆ కొండ మీదకు వెళ్ళాడు. ఆయన సిలువ మరణం ద్వారా మనకు పాప క్షమాపణ, నిత్య జీవం అనుగ్రహించబడ్డాయి. మనలో ఎవరు మెగిద్దో కొండకు వెళ్ళాలని దేవుడు కోరుకోవటం లేదు. మనలో ప్రతి ఒక్కరూ కల్వరి కొండ దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ, నిత్య జీవము, పరలోకము పొందాలని దేవుడు కాంక్షిస్తా ఉన్నాడు. అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం.